ప్రియ దేవుని పిల్లల చాలా రోజుల తర్వాత మళ్ళా ఈ రీతిలో కలుసుకుంటున్నాం. కోరేషు రాజు గురించి మనం నేర్చుకోబోతున్నాం. కోరేషు ఎంత గొప్పవాడు. చాలా చోట్ల నేను కోరేషును రేపేమో అంటాను. అసలు ఎవరికి కోరేషు? నేను కూడా చాలాసార్లు ఆలోచించాను, కానీ అట్లా ఆలోచించి వదిలిస్తూ వచ్చాను. కానీ ఈరోజు చెప్పాలని నిర్ణయం తీసుకున్నాను. కోరేషు గురించి మనం బైబిల్ గ్రంథంలో కొన్ని మాటలు చదివినట్లయితే ఇతను ఇంత దేవుడు అంటే భయభక్తి కలిగిన వాడా, ఇంత అభిషేకం కలిగిన వాడా అనిపించింది నాకు. అది మీతో షేర్ చేసుకోవాలని ఆశపడుతున్నాను. దయచేసి పిల్లలు అరవద్దు, గొడవ చేయకుండా చూడండి. ఈ వాక్యం వింటున్న వాళ్ళు శ్రద్ధ కలిగి ఉండాలి. పక్కన ఎవరు నడుస్తున్నా వాళ్ళు సైలెంట్ కూర్చోబెడతా నేర్చుకోవాలి. చెప్పాక చాలాసార్లు మీకు తల మీద మూసుకున్నారు. స్త్రీలకి ఒక పెన్ పేపర్ తీసుకుని ఉండాలా. మనం ఏం నేర్చుకుంటున్నామో ఒకసారి నేర్చుకుని ఈ వాక్యాన్ని విన్న తర్వాత దాన్ని రిపీట్, ఎవరు లేని టైం ఒకసారి మరలా ధ్యానం చేస్తే ఆ వాక్యం మన హృదయంలో నాటపడుతుంది. నాటపడినప్పుడు దేవుడు ఫలింపజేస్తాడు. మంచిది. 2వ దేవుని వృత్తాంతాలు 36వ అధ్యాయము 22వ వచనం 23వ వచనంలో ఆ భక్తుల గురించి రాయబడి ఉంది. ఒకసారి చదువుదాం. బైబిల్ అందరూ తెరవండి. 2వ దేవుని వృత్తాంతాలు 36వ అధ్యాయం 22, 23 వచనం చదవండి ఒకసారి. పారసీక దేశపు రాజైన కోరేషు ఏలుబడియందు మొదటి సంవత్సరమున ఇర్మియా ద్వారా పలుకబడిన తన వాక్యమును ఇర్మియా భక్తుని ద్వారా, ప్రవక్త ఇర్మియా ద్వారా దేవుడు ఏం పలికాడో ఆ వాక్య నెరవేర్పు కొరకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరేషు మనస్సును ప్రేరేపింపగా పాయింట్స్ అన్ని నోట్ చేసుకోండి. 1, ఇర్మియాతో దేవుడు మాట్లాడిన ప్రవచనం. 2, కోరేషు మనస్సును ప్రేరేపించుట. తర్వాత మనస్సును ప్రేరేపించగలడు. అతడు తన రాజ్యమంతా చాటించి రాతమూలముగా ప్రకటించాడు. ఏం చేశాడు? రాతమూలంగా చదువక పారసీక దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించినదేమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు బయలుదేరవచ్చును. వారి దేవుడైన యెహోవా వారికి తోడుగా ఉండుగాక. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు కోరేషు మనస్సును ప్రేరేపించారు. 1, ప్రవక్త ఇర్మియా ద్వారా 70 సంవత్సరాల ముగింపు తర్వాత ఏ జనులైతే పట్టబడ్డారో ఆనాడు నెబుకద్నెజరు యెరూషలేము మీద దాడి చేశాడు. 70 సంవత్సరాల కాలం బానిసలుగా ఉన్నారు. 70 సంవత్సరాల సమయం ముగింపు అయ్యాక అప్పుడు ఆ యొక్క బబులోను సామ్రాజ్యాన్ని ఏలుబడి చేయించిన వారు ఎవరు అంటే పారసీక దేశపు రాజైనటువంటి కోరేషు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎంత మంచి అద్భుతమైన మాట అంటే కోరేషు అనే మాటకు అర్థం దయగలవాడు అని అర్థం. కోరేషు అనగా దయా హృదయుడు, దయ కలిగిన వాడు, జాలి కలిగిన వాడు, మంచి మనిషి, నీతి కలిగిన రాజు. ఇన్ని రకాల అర్థాలతో కూడుకున్నది. ప్రియదేవుని పిల్లరా, దేవుని వాక్యం ఎప్పుడు కూడా నెరవేర్చకుండా మారదు. ప్రవక్త ఇర్మియా ప్రవచించిన ప్రవచనం ఆధారముగా దేవుడు ఇర్మియా భక్తులతో మాట్లాడిన విధంగా ఇర్మియా భక్తుడు ఆ ప్రజలైతే మాట్లాడిన ప్రకారం 70 సంవత్సరాల కాలం బానిసలుగా ఉండవలసినదే. ఆ 70 సంవత్సరాల అనంతరం నూతన యెరూషలేము దేవాలయాన్ని నేను నిర్మించదును, నూతనమైన ప్రాకారాన్ని నిర్మించదును. ఎలాగంటే ఇర్మియా గ్రంథంలో రాయబడుతుంది, కోరేషును నేను రేపెదను. హల్లెలూయా. కోరేషును రేపడం. ఇక్కడ కోరేషు గురించి నేను చాలా మాటలు మీకు చెప్పాలి, కానీ సమయము ఎంతో అంతవరకు ఈ రోజు నేను చెప్తా.
అర్థం నేను చెప్పాను. దయ కలిగిన వాడు, దయా హృదయుడు. ఇంకా చెప్పాలంటే అంటే ఎంత మంచివాడంటే అంత మంచివాడు. ఒక అద్భుతమైన సాక్ష్యం. ఎందుకు ఆయన మంచివాడని నేను చెప్తున్నాను అంటే నిశ్చయంగా మంచివాడే. మంచివాడుకున్న లక్షణాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే మంచివాడు కృతజ్ఞత కలిగి ఉంటాడు. చెడ్డవాడికి కృతజ్ఞత ఉండదు. ఉండదా? మంచి వాళ్ళకైతే కృతజ్ఞత ఉంది. చెడ్డవాళ్ళైతే కృతజ్ఞత చూపిస్తారా? చూపించు. మంచివాడైతే మేలు పరిస్థితులు మర్చిపోడు. చెడ్డవాడు ఎదుటివాడు చేసిన మేలును మర్చిపోయి మేలుకి ప్రతిగా కీడు చేస్తాడు. కానీ ఇక్కడ ఈ కోరేశ్వరుడైన వాడు, ఈ రాజు దాదాపు 9 సామ్రాజ్యాలను కలగొలుపుగా, అంటే ఒక పెద్ద సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు ఆయన. 9 రాజ్యాలు కలగొలుపుగా ఉన్నాయి ఆయన రాజ్యంలో. మొట్టమొదటి పర్షియా దేశానికి రాజు. ఇలా ఒక్కొక్క రాజ్యాన్ని ఆక్రమించుకుంటుంది దేవుడు. ఆయా జనులను ఎంత గొప్ప సాక్ష్యం చెప్పాడు తెలుసా? ఆకాశం ముందే ఆశీనుడైన మహా గొప్ప దేవుడు మాత్రమే నన్ను ఈ స్థితిలో నిలబెట్టాను అంటున్నాడు. ఏ రోజు మనం చెప్పేవాళ్ళ ఏమండి, ఈయన యూదుడు కాదు, యూదా జాతి వాడు కాదు యెహోవా గురించి మాట్లాడటానికి. యూదుడు యెహోవాను ఆరాధిస్తాడు. ఈయన యూదుడా కాదు, యూదేతరుడు, యూదుడు కానటువంటి వాడు, అన్యుడు. ఈ యొక్క మనం గమనించినట్లయితే పారసీక దేశపు లేక పర్షియా దేశపు వాడు ఎవరిని ఆరాధించేవారంటే ఆ క్రీస్తుకు పూర్వం 530, 20వ సంవత్సర కాలంలో సూర్య దేవతను ఆరాధించేవారంట వీరు. సూర్య దేవత విగ్రహాన్ని పెట్టుకొని ఆరాధన చేసే వ్యక్తులు వీరు. అటువంటి అన్యులలో నుండి ఒక ధన్యకరమైన విలువైన వ్యక్తిగా నిలబెట్టుకున్నాడు దేవుడు కోరేశ్వరుని. స్తుతిద్దాం. చూడండి ఆయన ఏమన్నాడు, ఎంత అద్భుతమైన మాట అన్నాడు చూసారా? ఆఖరిలో మాట ఒకసారి చూడండి. ఆ వచనం ఆఖరి వచనం చూడండి ఒకసారి. ఇప్పుడు చదివాం కదా, ఆయన అంటున్న మాట. మీరు మర్చిపోయారు, నేను చదువుతాను. 23 రాజైన కోరేషు ఏమన్నా చూస్తారు? ఆకాశమందరి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనులను, ఆకాశమందరి, చూడండి ఎంత మాట మాట్లాడాడు. ఆకాశమందరి దేవుడైన యెహోవా లోకమందరి సకల జనులను, అంటే లోకంలో ఎంతమంది ఎన్ని రకాలైన మనుషులు ఉన్నారో ఆ సకల విధాలైనటువంటి జాతులను, సకల విధాలైనటువంటి మనుషులను దేవుడు నా స్వాధీనంలోకి తీసుకొని వచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే ఇన్ని రకాల సామ్రాజ్యాలు నేను ఏలుబడి చేయడానికి, ఇన్ని రకాల రాజ్యాలను, ఇన్ని రకాల ప్రజలను ఏలుబడి చేసే గొప్ప అధికారిగా, నాయకుడిగా, రాజుగా నేను ఉండడానికి కారణం ఏంటంటే ఆకాశమందరి ఆశీనుడైన మహా గొప్ప దేవుడు మాత్రమే దీనికి కారణం. నువ్వు చెప్తావు ఏ రోజున, ఈ రోజు నేను బ్రతికున్నానంటే కారణం దేవుని కృప. అన్ను ఎలాలని చెప్పావు? ఏ రోజు దేవా ఈ రోజు నూతన దినమును నాకు ఇచ్చావు, నూతన రోజుని గడియను నాకు ఇచ్చావు, నూతన గంటను నాకు ఇచ్చావు. అందును బట్టి స్తోత్రం ప్రభువా. ఏ రోజున మనం ఉన్నామా? ఒక్క రోజు ఆయుష్కాలం దేవుడు ఇచ్చినందుకు దేవుని కృతజ్ఞత చెప్పేవారిగా మనం ఉన్నామా? ఎంతమంది ఉన్నారు మీలో? ఒక్కరోజు దేవుని ఆయుష్కాలం నాకు ఇచ్చాడు, ఒక నూతన దినాన్ని, నూతన సంవత్సరాన్ని నేను చూడగలిగాను అని దేవుని కృతజ్ఞత చెప్పేవారిగా, ఆయన సాక్షులుగా ఈ వారం అంతా దేవుడు మమ్మల్ని కాచి కాపాడండి. పోయిన ఆదివారం నుంచి ఈ వారం వరకు సాక్ష్యం చెప్తామా? సాక్ష్యం చెప్పండి. చెప్తాం అనుకున్నా కానండి కదా, తనలో గీతం అప్పుడే దోర పుట్టింది, తనలో తెలియదు అనుకున్నాను. అప్పుడే టక్కన మీరు ప్రార్థన చేశారు. ఆ పాప మరి మిస్ అయిపోయింది. ఈసారి చెప్తారు, చెప్పేది లేదు, చచ్చేది లేదు. నీ సాక్ష్యం పెద్ద, నీకు నీవు గొప్ప అని అనుకుంటావు. దేవుడు భిక్ష వేస్తే బతుకుతున్నాం మనం, తెలుసా? ఒక గంట అయినా, ఒక గడి అయినా, ఒక క్షణమైనా, ఒక రోజైనా, ఒక నెలైనా, ఒక వారమైనా, ఒక సంవత్సరమైనా కేవలం దేవుని దయ మనం బ్రతుకుతున్నామంటే మనం ఎక్కడ కృతజ్ఞత చూపించాం దేవునికి? ఎన్ని రకాల విపత్తులు సంభవించి మన జీవితంలో సంభవించలేదా?
ఎన్ని రకరకాల మనుషులు, సకల విధాలైనటువంటి మనుషులు నా చేతికి అప్పగించాడు దేవుడు అని ఆయన చెప్తుంటే, సకల విధాలైనటువంటి రోగాల నుంచి దేవుడు నన్ను కాపాడాడని మనం చెప్పగలుగుతున్నామా? ఎవరు చెప్పాము మనం అట్లా? ఆ కృతజ్ఞత మనలో ఎప్పుడైనా ఉందా? దేవుడికి కృతజ్ఞత చెల్లిస్తున్నాడు. ఒక విధంగా చూడండి, ఆకాశమందరి ఎంత మంచి మాట చూసారా? ఆకాశమందరి ఆశీర్వాద మహా గొప్ప దేవుడి గురించి మాట్లాడు. ఆకాశమందరి దేవుడనే యెహోవా లోకమందున్న సకల జనులను ఆయన వశము కాకుండా ఎవ్వడూ లేడట. సకల విధాలైనటువంటి జనాన్ని ఆయన వశంలో తీసుకొచ్చేసాడు దేవుడు. ఎవరిని? సకల విధాలైనటువంటి జనాంగమును, అన్ని రకాల రాజ్యాలను ఏర్పాటు చేసేవాడికి ఇంతన్నా ఈశ్వరుల గర్వం కదా. మనకి ప్రారంభ దినాల్లో వివాహమై తల్లిదండ్రులు వివాహం చేసి మనం పక్కన పెట్టి మన ఫ్యామిలీ సపరేట్ చేసినప్పుడు మనకి ఏమి లేదు. కానీ క్రమక్రమంగా దేవుడు మహాకృపను బట్టి ఏదో ఉద్యోగమో, వ్యాపారమో, వ్యవసాయమో ఏదో గొప్పగా ఆశీర్వదించడం ప్రారంభించాడు. 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 5-6 సంవత్సరాలు గడిచాయి, 10 ఏళ్ళు గడిచాయి. పిల్లలు కూడా పెరుగుతూ ఉన్నారు. దేవుడు బిడ్డలు ఇచ్చాడు, బిడ్డలు కూడా వెళ్తున్నారు. అతి గొప్పలోనే ఉన్నాయి ఇంకా వాళ్ళు. బట్ దేవుడు ప్రేమించి ఒక స్థలం ఇచ్చో, దేవుడు ప్రేమించి ఒక ఇల్లు ఇచ్చో, దేవుడు ప్రేమించి ఒక ఎకరం పొలం ఇచ్చో, దేవుడు ప్రేమించి ఒక మంచి ఉద్యోగాన్ని మనకి ఇచ్చో, దేవుడు ప్రేమించి మనం ఉన్నతమైన స్థితిలో నిలబెట్టో ఉంటే దేవుడిని మనం మర్చిపోతామా లేదా? తక్కువ మర్చిపోతాం. మీరు మర్చిపోవాలంటే నేను ఊరుకోను, ఖచ్చితంగా మర్చిపోతాం. ఎందుకంటే మన స్వభావం అది. కానీ ఇక్కడ కోరేషు మర్చిపోలేకపోవడానికి గల కారణం ఏంటి అని వెతికాను నేను. దేవుని చేత ఆయన అభిషేకించబడిన వాడట ఆయన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవరైనా దేవుని చేత అభిషేకం పొందిన వాడు. 45వ భాగం యెషయా గ్రంథం 45వ అధ్యాయం తీసినట్లయితే ఎంత అద్భుతమైన మాట ఉందో చూడండి. అక్కడ 45వ అధ్యాయము యెషయా గ్రంథము 45వ అధ్యాయము ప్రారంభ వచనం నుంచి మనం చదువుతుంటే కొన్ని మంచి మంచి మాటలు మనం వింటాం అక్కడ. రాజుల నడికట్లను విప్పెదను, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీర్చేశారు. దేవుడే మాట్లాడుతున్నాడు. కోరేషు విషయంలో దేవుడే మాట్లాడుతున్నాడు. చూసారా? ఒకటి, అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేయి పట్టుకున్నా. దేవుడు అంటున్న మాట ఇది. ఏం పట్టుకున్నాడంటే జనములను జయించడానికి దేవుడు ఆయన కుడి చేయి పట్టుకున్నాడు. దేవుడు చెప్తున్న మాట ఇది. ఆయన కుడి చేయి పట్టుకున్నాడు. రాజులు నడికట్లు విప్పుతానని చెప్తాడు. ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీయబడే ఉంటాయంట. అబ్బా, ఎంత అదృష్టం ఉంటుందండి. కారణం ఏంట్రా అంటే కింద వచనంలో ఉంటుంది కదా, యెహోవా తాను అభిషేకించిన, ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ? అభిషేకించిన కోరవు అంటే అభిషేకించబడిన నీవైనా నేనైనా మన ఎదుట ఏ ద్వారాలు మూయబడవండి. జ్ఞాపకం చేసుకోవాలి. మన నిజమైన దేవుని సాక్షులుగా నిలబడి ఉంటే ఆకాశమందరి యెహోవా ఈ లోకములో ఉన్న సకల జనులను నా స్వాధీనము చేసెను అని కోరేషు సాక్ష్యం చెప్పిన ప్రకారం, దేవుని చిత్త ప్రకారం యెరూషలేము, నూతన యెరూషలేము కట్టడానికి ఎవరైతే ఆయన ప్రజలుగా ఉన్నారో వారందరూ సంసిద్ధులైపోండి. నేనున్నా మీ పక్షాన. ఏ జనాంగం అయితే భయభ్రాంతులకు గురై నెబుకద్నెజరు హయాములో ఏ జనాంగం అయితే పట్టబడి, ఏ జనాంగం అయితే కొట్టబడి, ఏ జనాంగం అయితే నష్టపోయి బానిసలుగా బబులోనుకు పోయారో ఆ వ్యక్తులతో మాట్లాడుతున్నాడు రాజైన కోరేషు. ఏమంటున్నాడు తెలుసా? ఆకాశమందలి ఆశీనుడైన మహా గొప్ప దేవుడు యెహోవా జీవముతోడు ఈ సకల విధాలైనటువంటి జనాంగము నా స్వాధీనం తీసుకొచ్చింది ఆయనే. ఎందుకు తీసుకొచ్చాడో తెలుసా? ఈయన యెహోవా చేత అభిషేకం పొందినవాడు. అభిషేకం పొందటమే కాదు, 44వ అధ్యాయంలో ఆఖరి మాటలో ఒక మాటను చూడండి ఒకసారి.
28వ వచనం. కోరేషుతో దేవుడు అంటున్నాడు, నా మంద. ఇప్పుడు చూడండి, ఇక్కడ కాపరిగా ఉన్నాడా లేడా? అక్కడ ఏమని చెప్తున్నాడు? ఇశ్రాయేలు ప్రజలకి ఏమని చెప్తున్నాడు? ఆకాశమందలి ఆసీనుడైన లేక ఆకాశమందలి ఉన్న యెహోవా నన్ను ఇలా ప్రేరేపిస్తున్నాడు. ఏమని ప్రేరేపించాడు తెలుసా? మంద కాపరి అన్నవాడు. ఎందుకు కాపరి అన్నాడు తెలుసా? వీళ్ళు సంరక్షించేవాడు. ఓ కాపరికి ఉన్న లక్షణాలు ఇతరులో ఉన్నాయి. ఆ కాపరి ఏ గొర్రెలు కూడా తప్పిపోకుండా కాపరి తన గొర్రెల మీదే కనుదృష్టి వేస్తాడు. నిరంతరం ఆలోచన గొర్రెల మంద గురించే కాపరికి ఉండే లక్షణాలు. నిరంతరం ఆలోచన కాపరికి ఉండే లక్షణం గొర్రెల క్షేమమును కోరుకోవడమే. నిరంతరం కాపరికి ఉండే లక్షణం గొర్రెలు ఆరోగ్యంగా ఉండాలని ఆశపడటమే. నిరంతరం కాపరి యొక్క లక్షణం ఏంటంటే తన కనుదృష్టి, తన ఆలోచన, ప్రతి క్రియను కూడా ఏదైనా సరే ఏదో చేద్దామనంటే, ఏదో చూద్దామంటే పసిబిడ్డని ఏ రీతిలో ఒళ్ళో పెట్టుకుని తల్లి నిరంతరం బిడ్డ ఆనందం కోరుకోవడానికి ఏమైనా నేను చేయాలని ఎలాంటి ఆలోచన చేస్తుందో ఆ కాపులకు ఉండే లక్షణం కూడా ప్రతి గొర్రె పిల్ల బాగుపడాలి, ప్రతి గొర్రె పిల్ల దారి తప్పకూడదు, ప్రతి గొర్రె పిల్ల ఆరోగ్యంగా ఉండాలి, ప్రతి గొర్రె కూడా నా మాట వినాలని ఆరాటపడేవాడే నిజమైన కాపరి. కాపరి మాట వినని ఏ గొర్రె కూడా ఆశీర్వాదం పొందుకోరు. ఎందుకు నా మంద కాపరి అన్నాడు కోరేశ్వరుడు అంటే దేవుని చేత అభిషేకించబడిన వాడు, దేవుని చేత నెరవేర్చేవాడు. ఈరోజు మనం ఆత్మానుసారంగా కొంచెం రుచి చూస్తున్నాం. పరిశుద్ధాత్మను రుచి చూసిన వారు సంఘములో ఉన్నారు మీరు అనేక మంది. మరి చాలా మంది ఏం చేస్తున్నారు తెలుసా? పరిశుద్ధాత్మ వరాన్ని రుచి చూసి ఈ రోజు దేవుని చేత అభిషేకించబడిన నీవు దేవుని అభిషేకానికి దూరం అయిపోతున్నావు అంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితులు ఉన్నావు తెలుసా? ఎందుకు దేవుని ఇచ్చిన అభిషేకానికి దూరం కావాలా? ఎందుకు దేవుని చిత్తాన్ని నెరవేర్చకుండా ఎందుకు ఖాళీగా కూర్చుంటున్నావో నాకైతే అర్థం కావట్లా. నా ప్రియ చెల్లెలు అక్కడ జ్ఞాపకం చేసుకోండి. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడాలి సోదరుడా. కోరేషు దేవుని చిత్తమేంటో, దైవ చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి తపన పడ్డాడు. ఆయన తపన కనపడుతుంది దాంట్లో. తర్వాత ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం అంటే ఆ పేపర్ 2వ దినవృత్తాంతాలు 36వ అధ్యాయం పేపర్ తిప్పగానే ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం కనపడుతుంది. అక్కడ కూడా ఇదే మాట అంటాడు. ఎజ్రా గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనంలో రాయబడి ఉంటుంది. చూడండి ఏమని రాయబడి ఉంటుంది. కోరేషు ఏలుబడిలో ఇర్మియా ద్వారా అక్కడ రాయబడింది. 2వ దినవృత్తాంతాల్లో రాయబడింది, ఇక్కడ కూడా రాయబడింది. అక్కడికి ఇక్కడ కొన్ని వ్యత్యాసాలు ఏంటా అంటే ఒక 5వ వచనం లేదా 4వ వచనం చదవండి, కనపడుతుంది మనకి. 4-5 వచనాలు చదవండి. వెండి బంగారాలను వస్తువులను పశువులను సహాయం చేసే గుణం ఉండాలి. ఏం చెప్తున్నాడు? సహాయం చేసే వ్యక్తులను ప్రోత్సాహపరుస్తున్నాడు. ఈలో కొన్ని కోరాలు కనపడ్డాయి. దేవుడు ఎందుకు ఇంత కోరేష్ ఎందుకు గొప్పగా హెచ్చించాడంటే మొదటి మాట, ఈయన దైవ చిత్తాన్ని నెరవేర్చడానికి పూనుకున్నవాడు. దైవ చిత్తాన్ని నెరవేర్చడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? దేవుడు తన చిత్తం ఏంటో నీ పట్ల ఏదో చెప్పాడు ఒక రోజు. బట్ దేవుని చిత్తాన్ని నెరవేర్చుకోండి. ఈరోజు చక్కగా ముందు తింటాం, పడుకోవడం, టీవీ పెట్టుకుని చూడటం, ఇంత తప్ప ఇంకేం చేయట్లేదు మనం. దైవ చిత్తాన్ని నెరవేర్చుకోవడం, దేవునికి ఏం చెప్పాడు అది చేయడానికి ఇష్టపడవు. రెండవది మంద కాపరి వలె ఉండటానికి ఇష్టపడవు. మూడవది సహాయం చేసే వారిని ప్రోత్సాహపరచు. ఏం చేయాలంటే ప్రోత్సాహపరచాలి. 4 కార్యరూపం దాల్చడానికి శక్తి వంచన లేకుండా కృషి చేయాలి. అది చేస్తున్నాడు ఈయన. 5 మంద కాపరి ఏ రీతిలో మందను కాస్తూ ఉంటాడు, ప్రొటెక్షన్ సంరక్షిస్తుంటాడో ఆ సంరక్షించే గుణం ఉంది కాబట్టి దేవుడు కోరేషు గొప్పగా దీవించాడు. అందుకే కోరేషు అనే పదానికి అర్థమైన చెప్పండి. ఇప్పుడు దయాహృదయం కలిగిన వాడు. ఎవరి పట్ల దయాహృదయం కలిగినాడంటే దీనులైన వారు, అభాగ్యులైపోయిన వారు, గాయపరచబడిన వారు, యెరూషలేము నుండి తమ ఆస్తుపాస్తులన్నిటిని కోల్పోయి
తనకు ఆశీర్వాదకరంగా ఉన్న పట్టణాన్ని విడిచిపెట్టి బానిసలుగా కొనిపోబడి 70 సంవత్సరాలు బబులోనులో నివాసం చేసి అనేక రకాలుగా ఇబ్బందులు కూడి బానిస సంఖ్యల చేత నింపబడిన సంఖ్యలను తెంచివేసి దేవుడు ఎలాగైనా తీసుకొచ్చి మరలా నూతన యెరూషలేము ప్రాకారాన్ని నిర్మించాలని తలంచి ఉండటమే దేవుడి చిత్తం. ఈ చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి దేవుడు కోరేషును రేపాను. ఆమేన్, హల్లెలూయా. కోరేషు ఎటువంటి వాడు తెలుసా? చాలా దయగలిగిన వాడు, మంచిదే. కానీ ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి తెలుసా? అన్య జాతుల్లో నుంచి వచ్చిన వాడు. ఈరోజు అన్నిలో నుంచి వచ్చి మేము ధన్యులు అని చెప్పుకుంటున్న సేవకులు ఉన్నారు చాలా మంది, విశ్వాసులు ఉన్నారు చాలా మంది. నేను చిన్నప్పటి నుంచి క్రైస్తవుడిని అని ముద్ర వేసుకున్న వాళ్ళు ఉన్నారు చాలా మంది. కానీ అన్నిలో నుంచి వచ్చావా? నామకాత క్రైస్తవ జీవితం నుంచి వచ్చావా? నీ బతుకు ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు. కానీ నేను ఒక్కటి అడుగుతాను, నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడిగా ఉన్నావా? దేవుడు ఏం చెప్పాడు అది చేసేదానిగా ఉన్నావా? చేసేవాడిగా ఉన్నావా? ఉంటే ఎలా ఉంటుంది తెలుసా? ఏ రీతిలో తన యొక్క సామ్రాజ్యాన్ని విస్తరింపజేసుకొని సకల జనులందరినీ కోరేషు స్వాధీనంలో దేవుడు తీసుకొచ్చిన వాక్యం శ్రమిస్తుంది కదా. అంటే ఎంత గొప్పగా కోరేషు దేవుడు హెచ్చించాడో నిన్ను కూడా అంత గొప్పగా హెచ్చిస్తాడు. ఎప్పుడు ఓ మంచి కాపరి ఉన్నప్పుడు, ఓ మంచి విశ్వాసం ఉన్నప్పుడు, ఓ మంచి మనిషి ఉన్నప్పుడు, మంచి దయగలిగిన హృదయం కలిగినప్పుడు దేవుడు నిన్ను కూడా గొప్ప స్థితిలో నిలబెడతాడు. ఈరోజు మనల్ని ఎందుకు గొప్ప స్థితిలో నిలబెడతలేదంటే గొప్ప సువిశాలమైన గొప్ప సామ్రాజ్యం అయింది. అంత గొప్ప సామ్రాజ్యంలో దానియేలు కూడా ఉన్నాడట. మీకు తెలుసు లేదు ఈ విషయం? అని కోరేషు కాలంలో దానియేలు కూడా పనిచేశాడు. కోరేషు కాలంలో దానియేలు పనిచేశాడు. దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 12వ వచనంలో రాయబడి ఉంది. ఆయన పనిచేసినట్టు కనబడుతుంది. చూడండి ఒకసారి. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం చూస్తారు ఒకసారి. చూడండి ఒకసారి. సరే 21వ వచనం ఒక 1:21. మొదటి సంవత్సరం వరకు అబ్బా కోరేషు ఏలుబడి ఎన్ని సంవత్సరాలు బతికాడంటే 1 సంవత్సరం మాత్రం మరణించారు, జీవించి తదుపరి దేవుని పిలుపు అనుకునేది. అంటే కోరేషు ఏలుబడి ఎలా ఉండిద్దో దానియేలు కూడా కథలను చూసినాడు. కోరేషు ఏలుబడి ఎలా ఉండిద్దో, కోరేషు అనేవాడు ఎలా ఉంటాడు, ఎంత గొప్ప ఏమంటారంటే విశాలమైన సామ్రాజ్యాన్ని స్థాపించాడు ఆయన. ఈరోజు మనకు కొంచెం ఉంటే, మనకు చిన్న ఇల్లు ఉంటే చాలు, అందమైన ఇల్లు, ఓ 2 సెంట్లో మంచి బిల్డింగ్ 4 అంతస్తులు 3 అంతస్తులు కట్టుకుని ఉన్నా ఉంటే ప్రపంచంలో నన్ను మించినోడు లేడనే అంటామా లేదా? ఓ 50 లక్షలు 1 కోటి రూపాయలు వచ్చి పడ్డాయంటే నాకేంటంటే కోటి ఏమంటారు, కోటి ఈశ్వరుడు. నువ్వు నిజంగా కోటి మాత్రమే ఈశ్వరుడు. కానీ కోరేషు కొన్ని 100 కోట్ల కోట్లకే ఈశ్వరుడు కాదు, అధిపతి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని కోట్లున్నా, ఎన్ని లక్షలున్నా, ఎంత సువిశాల సామ్రాజ్యమైన ఇదంతా నాకు దేవుడు ఇచ్చిన భిక్ష అంటున్నాడు. నువ్వు అంటున్నావా? ఏ రోజు దేవుడు ఆరోగ్యం ఇచ్చాడని ఏ రోజు నువ్వు అన్నావు చెప్పు. అందుకే మన ఆయుష్కాలం తగ్గిపోతుంది. అందరూ వినండి మాట, మన ఆయుష్కాలం తగ్గిపోవాలి. మన లేనిపోయిన రోగాలు రావడానికి కారణం ఏంటి తెలుసా? ఒక్క రోజు కూడా దేవా ఈ రోజు నూతన సంవత్సరంకు ఆయుష్కాలాన్ని ఇచ్చావు, నూతన దినపు ఆయుష్కాలాన్ని ఇచ్చావు, అందరికీ స్తోత్రం అయ్యా అని మనం అంటున్నాం. ప్రార్థనలో అంటున్నావా? ఎవరు అంటున్నారు చెప్పండి ఒకసారి. అనేవాళ్ళు మళ్ళీ ఈ సంవత్సరం నాకు ఈ రోజు నూతన ఆయుష్కాలాన్ని ఇచ్చావు అన్న వాళ్ళందరూ ధన్యులే. అనకపోతే ఈ రోజు ఉంచానండి. దేవానికి స్తోత్రం ఆయన ఆయుష్కాలాన్ని ఇచ్చినందుకు. ఎందుకంటే పడక మీదకి వెళ్ళిన వాడు తిరిగి లేస్తాడో లేదు తిరిగి తెలుసా? ఎంతమందికి తెలుసు? నేను లేస్తా గట్టిగా పిల్లలు లేపుతుంటే లేవలేదయ్యా అంటారు. ఎంతమంది అంటారు? ఏక అంటారు లేదు, చిట్టక్క అంటారా, గౌరక్క అంటారు, పోయాడయ్యా అంటారు లేదా?
ఏ మాట చెప్పినా ఏం చేసినా తెల్లారి వృద్ధుని అతను మనతో మాట్లాడాలంటే దేవుని చిత్తం ఉండాలి, దేవుని దయ ఉండాలి. అంత గొప్ప రాజే దేవుని అంతగా గొప్పగా గణపరుస్తూ ఆయన సాక్షి రూపంలో నిలబడితే మనం ఎందుకు సాక్ష్యం చెప్పలేకపోతున్నాం? మనం ఎందుకు క్రీస్తు సాక్షులుగా బ్రతకలేకపోతున్నాం అంటే మనలో స్వార్థం ఉంది, మనలో ఈర్ష్య ఉంది, మనలో సెల్ఫిష్నెస్, స్వతహాగా ప్రౌడ్నెస్, గర్వం, అహంకారం, అతిశయం ఉన్నది నాకేంటి అని. అందుకే కోరేషుని గొప్పగా హెచ్చించాలే కానీ దేవుడు మనం హెచ్చించలేకపోతున్నాడు. కారణం మన అతిశయం, మన అహంకారం, మనమే. కారణం ఎవరో కాదు, మనమేనండి. బుధవారం నేర్చుకున్న 106వ అధ్యాయంలో కీర్తన గ్రంథం 25వ వచనం ఒకసారి చదవండి. ఏముంది అక్కడ? మన క్రియలను బట్టి మనకు నాశనం అట. 106:25. ఆయన వారి మీద చెయ్యెత్తెను. మరియు వారు 29:30 చదవక. 106వ కీర్తన 29:30. ఏంటంటే మళ్ళీ చెప్పు. వారు తమ ఏం చేత? క్రియల చేత ఏం పుట్టించారు? దేవునికి ఏం పుట్టించారు? వీళ్ళు కోపాన్ని పుట్టించగా క్రియల చేత కోపాన్ని పుట్టిస్తున్నారు. దేవునికి నీ క్రియల చేత కోపాన్ని పుట్టించి నాశనం దేవుని మీదకి వచ్చినట్టు నీ కుటుంబానికి వచ్చినట్టు చేసుకుంటున్నావా? ఎంతకాలం నీ చెడ్డ క్రియలు చేస్తావు? దేవుని కోపాన్ని పుట్టించే క్రియలు, దేవుని చిత్తాన్ని నెరవేర్చే వ్యక్తులుగా ఉండవలసిన మనం దేవునికే కోపాన్ని తెప్పిస్తున్నామంటే మనం చాలా గొప్ప. మనం గట్టిగా దేవుడు సన్మానించాల్సింది. పేద దండం తీసుకొచ్చేసి పోత కిరీటం వాళ్ళి దేవుడు మీరు చాలా గొప్పదాని తల్లి అని చెప్పి పెట్టాలి. మన క్రియలంతా చెడ్డమై ఉన్నాయి, మన కుటుంబాలు పత్రమై కూడా మన క్రియలే. ఎవరొచ్చి మనం పాడు చేయండి, ఎవరొచ్చి మనం ఏం చేయలేడు. మన దేవుని బిడ్డమైనప్పుడు, దేవుని చేత అభిషేకం పొందుకొని ఉన్నప్పుడు ఒక మనుష్యుడు మనం ఏదైనా చేయాలనుకుంటే వాడు మాత్రమే పత్రమైపోతాడు. జ్ఞాపకం చేసుకో. నీ క్రియలు పరిశుద్ధమైనవి ఉన్నట్లయితే, నీ క్రియలు దేవునికి ఇష్టమైనవిగా ఉన్నట్లయితే, నీ క్రియలు దేవుని ఆరాధించే క్రియలుగా ఉన్నట్లయితే, నీ క్రియలు దేవుని సంతోషపెట్టే రీతిలో ఉన్నట్లయితే నిన్నెవ్వడు ముట్టలేడు, తాకలేడు, నీ వైపు చూడలేడు. ఎందుకంటే నీ వైపు చూస్తే వాడికి పతనమే. 45వ అధ్యాయము యెషయా గ్రంథంలో మొదటి వచనంలో ఏమని తెలుసా? మొదటి వచనం కింద మాటలు ఏమని తెలుసా? ఏ ద్వారాలు కూడా అవి తెరవబడతాయి కానీ మూయబడవని రాయబడింది అక్కడ. ఎందుకంటే అభిషేకం పొందుకున్నవాడు కాబట్టి కోరేషు. తలుపుల ద్వారాలు తెరవబడును. ఏమంటది? తర్వాత వాడు ఏ ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేది. అంటేగా ద్వారాలు మూయబడవు. నువ్వు అనుకుంటున్నావు ఆశీర్వాదమని జలు నేను చూడలేదు ప్రభువా అని ఏడుస్తున్నావేమో. దీవెనకరమైన పరిస్థితులు నేను చూడలేకపోతున్నాను ప్రభువా అంత దుఃఖపడుతున్నావేమో. ఈరోజు నా ప్రియ చెల్లెలకు, అక్కలకు, తమ్ములకు, అన్నలకు అందరూ చెప్తూ ఉంటే ఆయన మూసిన తలుపు ఎవ్వడు తెరవలేడు, ఆయన తెరిచిన తలుపుని ఎవ్వడు మూయలేడు. కోరేషు ఆయన సాగిపోవడానికి కారణం, దిగించబడడానికి గల కారణం, ముందుకు అడుగు వేసి వెళ్ళడానికి గల కారణం ఏంటంటే ఆయన అడుగేస్తుంటే ప్రతి తలుపు, ప్రతి ద్వారం తెరవబడుతుందట. తెరిచేవాడు ఎవరు? దేవుడే. ఆయన అడుగు వేస్తూ వస్తుంటే ప్రతి ద్వారం, ప్రతి తలుపు అని తెలుస్తానంటున్నాడు. కారణం ఏంటి తెలుసా? అంత ఇష్టడుగా ఉన్నాడు కోరేషు. నువ్వు ఎట్లున్నావు? భ్రష్టుడు ఉన్నావా? భ్రష్టురాలు ఉన్నావా? ఇష్టరాలు ఉన్నావా? ఎలా ఉన్నా మనం మార్చుకోవద్దు మన జీవితాన్ని. ఒకప్పుడు అన్ని దేవులను ఆరాధించిన వారు కూడా, బట్ దేవుడు తన మనసును ప్రేరేపించగా టచ్ చేశాడట. ఆ మనసును అలా లేపగానే వెంటనే మార్పు చెందాడు కోరేషు. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
మళ్ళీ ఎప్పుడు వెనక్కి తిరిగి చూడలేదు ఇక. అందుకే నేను అభిషేకించాను ఆయన్ని అంటాడు. 3వ వచనం 53:3 అనుకుంటా. అదే లెక్కది 54:3 54:3 అక్క మళ్ళీ తీసేవో యెషయా గ్రంథం ఇప్పుడు చదివారు కదా. ఒకసారి చూద్దాం. 45:3 అక్కడ ఏమంటున్నాడు? పేరు పెట్టి నిన్ను పిలిచిన ఆ ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నేనే. అంత అంటే నువ్వు నన్ను గమనించడానికి, నేనే దేవుడిని తెలుసుకోవడానికి రహస్యంగా దాచిపెట్టబడిన నిధులను నేను నీకు ఇచ్చేదను. ఏమిస్తాడంటే దేవుడు? ఈ రోజు డబ్బులు లేవు ఏడ్చి అక్కలు చాలా మంది ఉన్నారు ఇక్కడ. నేను చెప్తున్నా మనస్ఫూర్తిగా లేదు, బ్రహ్మ నువ్వే నాకు దిక్కు, నేనే నా శరణం అని చెప్పి ఆయన పాదాలు పట్టుకుని అడగమన్న గత వారం గుర్తుందో లేదో. ఆ బలిపీఠం మీద చేతులు పెట్టి ఇట్లా సాయిలు పెట్టి అడగండి, దేవుడు మీకు ఇస్తాడు. అడిగే మనసు నీకు లేకపోతే, ప్రార్థించే ఓపిక నీలో లేకపోతే దేవుడు కూడా సహాయం చేయడం ముందుకు. అడగండి అమ్మాయినా, నువ్వు అడిగేది నేను అడిగేది కొద్దిమ కోరికలు అడుగుతాను, దేవుడు మామూలు కోరికలు అడగం. దేవుడు కూడా నాకు ఎక్కడ భావిస్తే ఎంత ఉంది ఆలోచించం. 4 కోట్లు ఇస్తే ఏమిటా నువ్వే వర్క్ చేస్తానని బాగా కష్టపడి పని చేస్తే రోజుకు 1000-2000 సంపాదిస్తావు. 4 కోట్లు ఏం నుంచి వస్తాయి నీకు? అడిగేది గుర్తెమ్మ కోరికలు. సరే 4 కోట్లకి రావాలంటే ఏం చేయాలా? నీ హృదయాన్ని దేవుని దగ్గర కుమ్మరించు. చేస్తావా మరి? చెయ్యవు. మనసులో ఒకటి, బయట ఒక ప్రార్థన, పైకి ఒక ప్రార్థన, లోపల ఒక ప్రార్థన. ఈ ప్రార్థనలో దేవుడికి ఇష్టమో లేదండి. కోరేష్ ఎంత గొప్ప సాక్షి ఉన్నాడో ప్రార్థనలో అంత బలమైన వ్యక్తిగా కనపడుతున్నాడు. ఇక్కడ దేవుడే అభిషేకించారని చెప్పాడు 2వ వచనంలో. 45:2 ఏం చెప్పాడు ఆయన? ఏంటి నట్లేస్తారు? గమనం చదవాల్సింది పోయి మీరు. 45:2 అదేనా? దానిపై వచ్చిన ఆ పదం నేను అంటాను. యెహోవా తాను అభిషేకించిన కోరహు గురించి. అది ఎవరు అభిషేకించింది అంటే ఆశామాష ఒక మనుషులా? ఏమా కోరేష్ అభిషేకించింది ఎవరు? దేవుడే అభిషేకించాడంటే కోరేష్. కోరేష్ ఎంత గొప్ప సాక్షిగా ఉన్నాడు. కోరేష్ అంటే అర్థం చెప్పాను మీకు. దయగలిగిన హృదయుడు, దయా హృదయుడు, దయగలవాడు, దయా హృదయం కలిగిన వాడు. ఎంత దయ కలిగిన వాడంటే యెరూషలేములో దేవాలయాన్ని నిర్మించడానికి ప్రజలు పురుగొల్పాడట. ఒక్కొక్కడిని లేవనెత్తాడంట. అబ్బాయి దేవుడు నాతో చెబుతున్నాడయ్యా, వెళ్ళిపోయి మీ దేవాలయం కట్టుకోండి, డబ్బులు కావాలా తీసుకెళ్ళిపోండి, నగలు కావాలా వస్త్రాలు కావాలా వస్తువులు కావాలా తీసుకెళ్ళిపోండి. ప్రతిదీ ఆయన ఇవ్వటమే కాదు. దేవుని పిల్లలారా, ఆ సామ్రాజ్యంలో అనేక మంది ప్రేరేపించి చేతులు ఇచ్చేవారిని కూడా ప్రోత్సాహపరిచాడు. మన మందిరం సాధిద్దామని అనగానే చాలా మంది ప్రోత్సాహపరుస్తున్నారు కదా. ఇప్పుడు మనం కోరాహు వలె ఉన్నామా? కోరేషు వలె ఉన్నామా? కోరేషు ఎలాంటి వాడంటే దేవునికి ఇష్టమైన వాడు. కొరహు ఎలాంటి వాడంటే దేవుని సమాజాన్ని అమ్మేసేవాడు అనమాట. కొరహులు మనం, కోరేషులు మనం. ఎవరు మనం? మందిరానికి ఎంతమంది గుక్కులు విప్పారు? నాకు తెలిసి 2 ఉంటారు. వాళ్ళ కష్టాల జీవితం నుంచి కొంత తప్పు అయ్యా ఇదిగో అన్నమాట.
ఆ కష్టాన్ని కొంచెమైనా దాన్ని ఇష్టంగా ఇష్టమే దేవుడు చూస్తాడు. కోరేషు వలె మనం బ్రతకడానికి ఇష్టపడతాం, కోరహు వలె బ్రతకడానికి ఇష్టపడతాం. సభ్య సమాజాన్ని చెడగొట్టిన వాడు కోరహు. సమాజాన్ని చెడగొట్టి తాను చెడిపోవడమే కదా, తనతో కూడా కొంతమందిని చెడగొట్టిన వాడు కోరహు అయితే అనేకులను ప్రోత్సాహపరిచి బలపరిచిన వాడు కోరేషు. కోరహువా కోరేషువా? చూడండి, ఇశ్రాయేలు సమాజాన్ని చెడగొట్టిన వాడు మనం చూస్తున్నాం. నిర్గమాకాండం, లేవియాకాండం, సంఖ్యాకాండంలో రాయబడి ఉన్న మాటలు. ఈ కోరహు అనేవాడు దేవుని సమాజాన్ని చెడగొట్టి విచ్చలవిడితనం, పాపమును ప్రోత్సాహపరిచాడు, అపవిత్రతను ప్రోత్సాహపరిచాడు. పాపాన్ని, అపవిత్రతను ప్రోత్సాహపరిచి దేవుని చిత్తానికి విరుద్ధంగా నడుస్తున్నావా? దేవునికి విరోధమైన కార్యాలను చేస్తున్నావా? లేకపోతే దేవుని కార్యాలను ప్రోత్సాహపరిచే కోరేషు వలె నువ్వు ఉన్నావా? ఏ రీతిలో కోరహు పాపాన్ని ప్రోత్సాహపరిచాడు, ఇప్పుడు మీ పిల్లలు చూడండి, మరణం అంటే మరణం ఇప్పుడు మీరు చూస్తారు అని మోషే హెచ్చరిక చేయగానే కోరహు కుమారులు తప్పించబడి పక్కకు వచ్చారు. తప్పించని మనని వారు అలా నిలబడి ఉంటే భూమి డబడబడబడబడమని భూకంపం వచ్చినట్టు భయంకరమైన శబ్దంతో భూమి నెలలు విలయగానే వారు ఉన్న పరంగా ఆ యొక్క భూమి నెలలు విడిచిన భూమి అగాధంలోకి చొచ్చుకొని పోయి చచ్చిపోయారు. ఎవరు? కోరహు సమాజం. శాంతికరమైన జలముల యొద్ద మిమ్మల్ని నడిపించారు అన్నట్టు కోరేషు మహాప్రభు ఏం చేశాడు చూసారా? కోరేషు రాజు అనేక మందిని ప్రోత్సాహపరిచి నూతన యెరూషలేము ప్రాకారం నిర్మాణం జరగడానికి, నూతన యెరూషలేము మందిర నిర్మాణం జరగడానికి కారకుడయ్యాడు. దేవుని కార్యం, దేవుని చిత్తాన్ని నెరవేర్చే యోధుడుగా ఉన్నాడు, దీవించబడ్డాడు. కోరేషు వలె మనం బ్రతకడానికి ఇష్టపడదాం. దేవుని కార్యాలు, సువార్త సభలు కావచ్చు, దేవుని కార్యాలు ఒక ఇంట్లో గృహకూడి కావచ్చు, దేవుని కార్యాలు, దేవునిది అనబడే ప్రతి పరిచర్యకు మనం ప్రోత్సాహకరంగా ఉందాం. కోరేషు వలె దీవించబడదాం. కోరహు బుద్ధులను, కోరహు ఆలోచనలు మనలో ఉంటే వాటిని నెట్టి వేసుకుందాం. మన హృదయాలు మనం పరిశుద్ధపరుచుకుందాం. దేవుని మాట దీవించుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. అందరూ తనలో ఉంచండి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ స్తోత్రం. కోరహు సమాజం పాడైంది. భూమి అగాధం వలె నోరు తెరవగా దానిలో పడి చనిపోయారు. కోరేషు అయ్యా, నీవు ప్రేరేపించిన ప్రేరణ బట్టి ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను ప్రేరేపించి ప్రోత్సాహపరిచి యెరూషలేము దేవాలయ నిర్మాణములకు, నూతన నిర్మాణానికి పూనుకున్నాడు. ప్రభా, పాడైపోయిన ఆ పట్టణాన్ని పరిశుద్ధపరచబట్టడానికి కార్యరూపం దాల్చాడు. తన క్రియను బట్టి దయాహృదయుడు అని వర్ణిస్తున్నారు అనేక మంది. దయ కలిగిన వాడు కాబట్టి, నీ ప్రేమ కలిగిన వాడు కాబట్టి, నీ అభిషేకం పొందుకున్న వాడు కాబట్టి గొప్ప గొప్ప కార్యాలు చేసి చరిత్రకి ఎక్కాడు. ప్రభా, మేము కూడా ఈ అభిషేకం పొందుకున్న వారు చెప్పుకుంటున్నాం, కానీ దానికి తగిన రీతిలో నడుచుకోవట్లా. క్షమించండి, మన్నించండి. నీ కృపకు మమ్మల్ని పాత్రలుగా చేయండి. మమ్మల్ని, మా కుటుంబాన్ని, ఈ యొక్క ప్రోగ్రాం వీక్షిస్తున్న బిడ్డలను జ్ఞాపకం తీసుకోండి అయ్యా. వారిని, వారి కుటుంబాలను జ్ఞాపకం తీసుకోండి. ఎంతమంది బలహీనలై ఉన్నారు ఆత్మానుసారంగా, శరీరానుసారంగా ఎంతమంది బలహీనులుగా ఉన్నారో ఆ బిడ్డలందరినీ లేవనెత్తండి, బలపరచండి. కోరేషుని ప్రేరేపించి లేవనెత్తిన ప్రకారం ఈ బిడ్డలను లేవనెత్తి ప్రోత్సాహపరిచి బలపరచమని అయా, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం, గర్భం లేని వారి గర్భాలు తెరవబడును గాక. వివాహ సహాయం దయచేయండి. వివాహం జరిగిన బిడ్డలకు వివాహం జరిపించబడును గాక. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం దయచేయబడును గాక. దేవా, మీ కృప చూపి సహాయం దయచేయండి. మంచి వ్యాపార బలాభివృద్ధిని దయచేయండి. వ్యవసాయం చేయించిన వారు, విత్తనాలు విత్తిన వారు, పంటలు వేసిన వారి సమృద్ధి ఫలాలు పొందుకునే సహాయం దయచేయండి. చేతి పనులను ప్రభావ మీరు బలపరచండి. క్షేమాభివృద్ధిని బిడ్డలకు అనుగ్రహించమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరూ కొందరాలు గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు దీవించును గాక.
పాస్టర్ సహదేవ్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేయండి. అనేకులకు ఈ మెసేజ్ ఫార్వర్డ్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.